పెద్దాపురం గ్రామంలో పాపారావు అనే ఓ చురుకైన యువకుడు ఉండేవాడు. ఊర్లో అతను ఎవరి మీదైనా పందెం కట్టాడంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. అంత తెలివైన వాడిగా అతనికి ఆ ఊర్లో పేరుంది. అందుకే అందరూ అతన్ని పందెం పాపారావు అని పిలిచేవారు. ఒకరోజు, ఒరే ఈరబాబు, నువ్వు చేసే పని ఏదైనా నేను చేయగలను, అలాగే నేను చేసే పని ఏదైనా నువ్వు చేయగలవా? అదెలా కుదురుతుంది పాపారావు? నాకొచ్చిన విద్య నీకు రాదు, నీకొచ్చిన విద్య నాకు రాదు. ఉదాహరణకు నన్నే తీసుకో. నేను తాడి చెట్టు ఎక్కానంటే 2 నిమిషాల్లో కళ్ళు కొండని కిందకు దించగలను. అదే నీకైతే 10 నిమిషాల సమయం పడుతుంది. అలాగే మన చెరువులో ఈ గట్టు నుంచి ఆ గట్టుకి నువ్వు 2 నిమిషాల్లో వెళ్ళగలవు. నాకైతే అసలు ఈతే రాదు. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒకరితో ఇంకొకరిని ఎలా పోల్చగలం? ఇది అటువంటి కష్టమైన పని ఏం కాదురా, చాలా చిన్న పని. నేను కళ్ళు మూసుకొని చేసే పనిని నువ్వు కళ్ళు తెరిచి చెయ్యాలంతే. ఏమిటేమిటి? నువ్వు కళ్ళు మూసుకుని చేసే పనిని నేను కళ్ళు తెరిచి చెయ్యాలా? ఇదెంత పని పాపారావు? ఏ పనైనా కళ్ళు మూసుకుని చేయాలంటే కష్టం, కానీ కళ్ళు తెరిచి చేయడానికి ఇబ్బంది ఏముంది? సులువుగా చేసేస్తాను. సరే, నువ్వు చేయలేవని పందెం కాస్తున్నా. ఎంత పందెం? 10 రూపాయలు పందెం. ఇదిగో నా 10 రూపాయలు. ఇక మొదలెట్టు. నువ్వు కళ్ళు మూసుకుని చేయి, నేను కళ్ళు తెరిచి చేసేస్తాను అన్నాడు ఉత్సాహంగా వీరబాబు. పాపారావు నవ్వుకుంటూ తన జేబులో నుంచి ఓ పొట్లను తీసి విప్పుతూ పక్కన నీళ్లతో ఉన్న చెంబును కూడా సిద్ధం చేసుకున్నాడు. ఇదేంటి పాపారావు, ఎర్రగా ఉంది? ఇదా కారప్పొడి. నేను కళ్ళు మూసుకొని ఈ కారప్పొడిని కళ్ళపైన వేసుకొని 1 నిమిషం పాటు ఉంటాను అంటూ చిటికెడు కారపొడిని తీసుకొని కనురెప్పలపై చల్లుకొని ఓ నిమిషం తర్వాత తల కిందకు దించి జాగ్రత్తగా తుడిచేసుకొని శుభ్రంగా నీటితో కళ్ళని కడుక్కున్నాడు పాపారావు. ఇప్పుడు నీ వంతు. ఇదే పని నువ్వు కళ్ళు తెరిచి చేయరా ఈరబాబు. ఓరి నీ దుంపతేగా, నీ పందానికో దండం రా బాబు. నువ్వే గెలిచావు గాని ఆ 10 రూపాయలు తీసుకుపోరా. నా కళ్ళల్లో మాత్రం కారం కొట్టకు అని హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు వీరబాబు. అప్పటిదాకా అక్కడ జరిగే తంతును గమనిస్తున్న కరణం ఇంట్లో పనిచేసే పోలయ్య, అరే పాపారావు, ఇలా అమాయకుల్ని మోసం చేయడం కాదురా. నీకన్నా తెలివైన వాళ్ళతో పందెం గట్టి గెలువు. అప్పుడు నువ్వు గొప్పడు అని ఒప్పుకుంటాను. దీన్ని మోసం అనకపోలయ్యా. నీకు తెలియకుండా నీ డబ్బులు కొట్టేస్తే దాన్ని మోసం అంటారు. అంతేగాని నీ అంగీకారంతోనే పందెం పెట్టుకొని అందులోనూ మళ్ళీ కొన్ని నియమాలు పెట్టుకొని వాటిని ఉల్లంఘించకుండా గెలవడాన్ని మోసం అనరు, తెలివి అంటారు. సరే, నీ మాట ప్రకారమే వెళ్దాం. నువ్వు నీ యజమాని కర్ణం గారు బాగా తెలివైనవాడు కదా, మీతోటే పందానికి వస్తాను. సరేనా? నువ్వెంతకు పందెం కాస్తావో చెప్పు. ఇప్పుడు నచ్చావురా పాపారావు. నిన్ననే జీతం తీసుకున్నా. నువ్వు గెలిస్తే ఆ 100 రూపాయలు నీకు ఇచ్చేస్తా, సరేనా? సరే, ఏం చేయాలో చెప్పు. మన కరణం గారు ఎంత కోపిష్టో నీకు తెలుసు కదా. ఆయన్ని ఎవరైనా ఏదైనా అనడం పక్కన పెట్టు. అసలు ఆయన మాట్లాడుతుండగా ఎవరైనా అడ్డుపడితేనే ఆయనకు ఒళ్ళు మండిపోద్ది. అటువంటి కరణం దగ్గరికి వెళ్ళి ఆయన ఎదురుగానే ఆయన్ని తిట్టాలి. అది పందెం. ఆ పని నువ్వు చేస్తే నా 100 నీకు ఇచ్చేస్తా. నువ్వు అలా చేయలేకపోతే నువ్వు నాకు 200 ఇవ్వాలి, సరేనా? అది కాదు పోలయ్యా. నేను ఆయన తిడుతున్నప్పుడు ఆయన సహనంతోనే ఉన్నా గాని నీ యజమానిని తిడుతున్నందుకు ఆయన దగ్గర మెప్పు కొట్టేయడం కోసం నువ్వే నన్ను కొట్టడానికి వస్తే? మన మధ్య పందెం కోసం నువ్వు తిడుతున్నావు కాబట్టి ఈరోజు నిన్నేమీ అనను. కనీసం కోపడ్డం కూడా చేయను, సరేనా? అయితే ఓ విషయం, నువ్వు ఆయన్ని తిడుతుండగా ఆయనే కోపంతో నీ మీద చేయి చేసుకుంటే మాత్రం ఇది పందెం అని చెప్పి నిన్ను రక్షించే ప్రయత్నం చేయను. అటువంటిది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం నీదే. అదే జరిగితే నువ్వు ఓడిపోయినట్టే, సరేనా? పాపారావు కొద్దిసేపు ఆలోచించి తరువాత ఓ నిర్ణయానికి వచ్చిన వాడిలా తలూపి, సరే అయితే నేను కర్ణం గారిని నీ ఎదుటే 1 కాదు 2 కాదు ఇష్టం వచ్చినట్టు తిడతాను. దానికి కర్ణం గారు కూడా ఏమీ అనరు. నువ్వు మాత్రం మా మధ్యలో కలవ చేసుకోకుండా జరిగేది చూస్తూ కూర్చోవాలి, సరేనా? పోలయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, అదేంటి పాపారావు అంత ధీమాగా చెప్తున్నావు? సరే అయితే
నిజంగానే నువ్వు తిడుతున్నా ఆ కరణం గారు ఏం పట్టించుకోకుండా తాపీగా ఆనందిస్తుంటే మధ్యలో నేనెందుకు కలగ చేసుకుంటాను? సరే అయితే నేను పందానికి సిద్ధం. నేను సిద్ధమే. అయితే ఓ 2 నిమిషాలు ఇక్కడే ఉండు. ఆ సుబ్బయ్యతో నాకు కొంచెం పనుంది, వెళ్ళి మాట్లాడొస్తా. ఆ తర్వాత మనం కరణం గారి ఇంటికి వెళ్దాం అని ముందుకు వెళ్లి ఆ దారంట వెళ్తున్న సుబ్బయ్యతో ఏదో మాట్లాడాడు. ఆ సుబ్బయ్య ఈ పాపారావు చెప్పినదంతా విని ఆశ్చర్యపోతూ 2-3 క్షణాలు పాపారావుని ఎగాదిగా చూస్తూ ఆ పైన తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక పద కరణం గారి ఇంటికి వెళ్దాం. ఏం పాపారావు, ఆ సుబ్బయ్యతో ఏం మాట్లాడావు? గెలవడం కోసం నా తిప్పలేవో నేను పడతా, అవన్నీ నీకు చెప్పలేను పోలయ్యా. పోలయ్యకు అనుమానం వచ్చింది. పందెం డబ్బుల్లో సగం ఇస్తాను, నేను తిట్టినట్లు నటిస్తాను, మీరు పట్టించుకోకుండా నవ్వుతూ ఉండండి అని కరణం గారితో లోపాయికారిగా ఏదైనా ఒప్పందంగానే కుదుర్చుకోవడం లేదు కదా? చాచా, కరణం గారి గురించి నాకు బాగా తెలుసు. 100 కాదు 1000 రూపాయలు ఇచ్చినా మాట పడని కోపిష్టి. అటువంటిది ఈ పాపారావు ఇచ్చే ముష్టి 50 రూపాయలకి కక్కుర్తి పడతాడా అని సర్ది చెప్పుకొని తృప్తి పడ్డాడు పోలయ్య. ఇంతలో పాపారావు, సరే పోలయ్యా, నేను ముందుగా వెళ్ళి నా పని ప్రారంభిస్తా. నువ్వెక్కడే ఉండి ఓ 10 నిమిషాల తర్వాత బయలుదేరిరా అని అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు పాపారావు. ఓ 10 నిమిషాల తర్వాత కరణం ఇంటికి వెళ్లిన పోలయ్య అక్కడ జరుగుతున్న సన్నివేశం చూస్తూ నోరెళ్ల పెట్టాడు. నువ్వో పెద్ద అవినీతిపరుడివి, లంచగొండివి, ఊళ్ళో అందరినీ మోసం చేస్తూ పెద్ద మనిషిగా చలామణియే పెద్ద గుంటనక్కవి. పోలయ్య తన కళ్ళని తాని నమ్మలేకపోయాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక బిత్తరపోయాడు. ఈ పాపారావు అంతగా తిడుతున్నా కరణం అది పట్టించుకోకుండా ఏ కోపం లేకుండా ప్రశాంతంగా, ఊరుకో పాపారావు, ఆవేశపడకు, కాస్త స్థిమితపడు, అలా కూర్చో, కాస్త మజ్జిగ పుచ్చుకో. అన్నపూర్ణ, ఈ పాపారావుకి చల్లగా మజ్జిగ తీసుకురా. కరణం భార్య అన్నపూర్ణమ్మ అయోమయంగా ఈ ముగ్గురిని మార్చి మార్చి చూస్తూ పాపారావుకి మజ్జిగ ఇచ్చింది. పాపారావు మజ్జిగ తాగి గ్లాసు వెనక్కి ఇస్తూ, అమ్మగారు, ఆ 100 ఇచ్చేస్తే నేను వెళ్తా అన్నాడు చిన్నగా. అన్నపూర్ణమ్మ మొహం నల్లగా చేసుకొని తన చేతిలోని 100 రూపాయలు పాపారావు చేతిలో పెట్టింది. పాపారావు చటుక్కున లేచి పోలయ్య దగ్గర కూడా 100 రూపాయలు తీసుకొని వేగంగా బయటికి వెళ్లిపోయాడు నవ్వుకుంటూ. ఏంటండి, వాడు అన్ని తిడుతుంటే ఇలా నోరెళ్ళబెట్టి వింటున్నారు తప్ప మీరేమి కోపం తెచ్చుకోలేదు. పైగా నా చేత మజ్జిగ కూడా ఇప్పించి మర్యాద చేశారు. అయ్యో, నీకు తెలీదా? ఈ పాపారావుకి ఉన్నట్టుండి తెక్కరేగుతుందని, అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని నోటికి వచ్చిన మాటలు అంటున్నాడని, ఎదురు చెబితే మరీ రెచ్చిపోతాడని శాంతంగా సర్ది చెప్పి కాస్త మజ్జిగ దాహంగా ఇస్తే తేరుకుని మళ్లీ మామూలు మనిషి అవుతాడని ఇంతకుముందే సుబ్బయ్య వచ్చి చెప్పి వెళ్ళాడు. ఇలా 4-5 రోజులుగా జరుగుతుందట కదా. అది సరే, నువ్వేమిటి వాడికి ఏదో డబ్బులు ఇచ్చినట్టున్నావు? అవునండి, మిమ్మల్ని కలవడానికి ముందు వాడు వాకిట్లో నన్ను కలిశాడు. ఏంటమ్మా, ఈ పోలయ్యని మీరు పనులు ఎందుకు పెట్టుకున్నారు? యజమాని అంటే బొత్తిగా గౌరవం లేదు, విశ్వాసం అసలే లేదు. వీడి ముందే మన కరణం గారిని ఎవరైనా తిడుతూ ఉంటే పల్లి గిలించుకుంటూ చూస్తూ ఉంటాడు గాని కనీసం వాళ్ళ మీద కోపం కూడా తెచ్చుకోడు. అదేం మాటరా, 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. వాడి విశ్వాసం నాకు తెలీదా ఏంటి? యజమాని మీద ఈగను కూడా బాలనీయడు. అటువంటిది వాడి ముందు ఆయన తిడితే ఊరుకోవడమే. అదేం కాదమ్మగారు, ఇప్పుడు మీకు చెప్పింది నేను నిరూపిస్తా. కరణం గారిని నేను తిడుతుంటే వాడు చోద్యం చూస్తూ నిల్చుంటాడు. మీరే చూడండి, 100 రూపాయలు పందెం. సరేరా, అది నా కళ్ళ ముందు నిరూపించు, 100 రూపాయలు ఇస్తాను. సరే, మీరైతే 10 నిమిషాల తర్వాత వచ్చి చూడండి అమ్మా. ఇది జరిగింది. మిమ్మల్ని తిడుతుంటే ఈ పోలయ్య చోద్యం చూస్తూ కూర్చున్నాడుగా, ఆ పందెం ఓడిపోయిన డబ్బే పాపారావుకి ఇచ్చాను అంది అన్నపూర్ణమ్మ నిష్ఠూరంగా. ఇక విషయం పూర్తిగా అర్థమైంది పోలయ్యకు. ఇక తరువాత తన పందెం గురించి కూడా చెప్పి తలదించుకున్నాడు పోలయ్య. తనని తిట్టడం మీదే పందెం వేశాడని తెలుసుకున్న కరణం పోలయ్య మీద
అగ్గి మీద గుగ్గిలమయ్యి చెడామెడా తిట్టడం ప్రారంభించాడు. ఇవేమీ పట్టించుకోకుండా ఈ రోజు 200 పైనే సంపాదించాననుకుంటా హాయిగా నవ్వుకుంటూ ఇంటిదారి పట్టాడు మన పందెం పాపారావు.